पुत्राः आये धामानि दिव्यानि तस्तुः वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अमृतत्वमेति तमेव विदित्वा अतिमृत्यमेति नान्यपन्था विद्यते यनाय। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं सस्तनूभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं तत्सत्। ఆత్మస్వరూప బంధుగణ ఈరోజు పొన్నపల్లి గ్రామం అంటే నాకు మొదటిసారి, అందుకే గ్రామం పేరు కూడా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. పొన్నపల్లి, చెరుకుపల్లి, పొన్నపల్లి, గోడపల్లి ఉన్నాయంట. సరే, ఏదో రకంగా ఆ యొక్క ఈశ్వరుని యొక్క పిలుపు మేరకు ఎంత తక్కువ సమయంలో శ్రీనివాస్ గారు మాకు కాంటాక్ట్లో వచ్చారు. అది కూడా యాదృచ్ఛికంగా, ఏమీ తెలియదు. ఆయనకు వచ్చి కలిసిన వ్యక్తికి ఆయన తెలియదు, ఆయన ద్వారా నేను కూడా తెలియదు. నేను ముఖ్యంగా నా ఆధ్యాత్మిక సాధన నేను ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు, నేను హిమాలయస్ రీజియన్కి చెందినవాడిని. ఉత్తర కాశీ నా ప్లేస్. సో నాకు ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు కానీ ఈ రెండు రాష్ట్రాల్లో లేదు. నేను నిజం చెప్పాలంటే నేను నాన్ లోకల్ ఒక రకంగా చెప్పడానికి. అయితే నేను శాస్త్రము, అధ్యయనము, తపస్సు, నా సాధన కూడా ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలోనే చేశాను. తెలుగులో నేనేం చదవలేదు, ఒక పుస్తకం చదవలేదు, ఒక పేపర్ చదవలేదు, ఎవరు వినలేదు. అయితే మాతృభాష తెలుగు కాబట్టి మేనేజ్ చేసుకుంటున్నా. మీకు చెప్పాలంటే మేనేజ్. కాబట్టి మన ఆధ్యాత్మిక సాధనలని రకరకాల సాధనలు ఉన్నాయి, ఒకటి కాదు. హిమాలయ రీజియన్స్ వచ్చి కూడా చాలామంది క్రియాయోగ, కుండలిని యోగ, చక్రాలని రకరకాల పేర్లతో కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఎక్కువ, దాన్ని పట్టుకునే వాళ్ళు తక్కువ. అందువలన అంత గొప్ప తపస్సుతో కూడిన స్వాధ్యాయ మీ వద్దకు వచ్చినట్టు ఉంది. అంటే ఎలాగైతే ఆ యొక్క గంగాధరుడు అంటే దేవుంకే దేవ్, మహాదేవ్, ఆయన నుండే సకల జ్ఞానము వ్యక్తమయ్యింది, సకల విద్యలు వ్యక్తమయ్యాయి. ధనుర్విద్య, గంధర్వ విద్య, నక్షత్ర విద్య, సకల విద్యలు పరమాత్మ నుండే వస్తాయి. ఆయనే పినాకి పాని చేసి ధనుర్విద్య ఇచ్చారు. ఆయనే నటరాజుగా నృత్యం చేసి ఆ ఢమరకున శబ్దాలు వచ్చాయి, దాని నుండి భాష వచ్చింది. అదేవిధంగా సృష్టి ఆరంభములో బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని మానస సృష్టి చేశారు. సనక, సనంద, సనాతన, సనత్కుమార నలుగురిని చేసి మీరు సృష్టి చెయ్యండి అని చెప్తే వాళ్ళందరూ కూడా అత్యంత పవిత్రమైనటువంటి శుద్ధ అంతఃకరణముతో ఉండడం వలన ఆత్మనిష్టలో మేము ఉంటాం తప్ప మాకు ఈ సృష్టి ప్రవృత్తి వద్దు అన్నారని. బ్రహ్మదేవుడు ఏం ఆశించాడు? సృష్టి క్రమంలో మీరు ఉండాలి,
మీరు నివృత్తి కుదరదు, ప్రవృత్తిలో ఉండాలంటే ఆత్మలో ఉన్నవారికి బ్రహ్మ ఎవడు, ఎవరు సృష్టికర్త ఎవరు? కాబట్టి సృష్టి లేదు, ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు మాట వినలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది, క్రోధం వచ్చింది. అందువలన తన ఈ యొక్క లలాటం నుండి ఒక శక్తి ప్రకటమైంది. దాని పేరే రుద్ర. అత్యంత క్రోధంతో కూడిన శక్తి. అప్పుడు ఆ రుద్రకి ఈ సనక సనంద సనత్ కుమారుల్ని నిర్వీర్యం చేయమని ఆదేశించారు. ఎవరు? బ్రహ్మ. అయితే ఆత్మనిష్టలో ఉన్నటువంటి ఆ నలుగురు వైపు ఆ రుద్రుడు కూడా శాంత చిత్తుడై జ్ఞానస్వరూపంగా మారిపోయారు. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే. అంటే కేవలము జ్ఞానస్వరూపంగా మారిపోయారు. అంటే రుద్రుడిగా వ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ దక్షిణామూర్తిగా మారారు. దక్షిణామూర్తిగా మారితే ఇంకేమవుతుంది? ఆ నలుగురు వచ్చి గురువుగారు మీరే మాకు ఉపదేశం చేయండి. ఇప్పుడు చూడండి, అప్పుడు మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. అందువలన ఆ జ్ఞానస్వరూపం యవ్వనం తేజోవంతమైన ప్రకాశవంతంగా ఉంది. శతకోటి సూర్య యొక్క ప్రకాశంగా జ్ఞాన ప్రకాశంలో ఆ యొక్క శిష్యులైనటువంటి వృద్ధులుగా ఉన్నారు. జటాలు గడ్డాలు మేషములతో ఉంటే గురువు యవ్వనంగా ప్రకాశిస్తున్నాడు. గురువు వటవృక్ష మూలములో ఉంటే తన చుట్టూ ఆ ఋషులు కూర్చున్నారు. గురువు గారి దగ్గర తన సంశయాలు నివృత్తి చేసుకోవాలి. అయితే గురువుగారు ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నారు. తన యొక్క చిన్ముద్ర, జ్ఞానముద్ర ఏదైతే ఉందో ఇది మీకు అర్థం చేసుకుంటే బ్రహ్మ విద్యలో ఇంతకన్నా మిగిలిదేమి లేదు. అంటే దక్షిణామూర్తి మౌనంతోనే సకల బ్రహ్మ విద్య చెప్పారని అర్థం. ఇది ఏంటి? జస్ట్ ఒక అస్తం ఇలా అన్నామనుకోండి. ఏంటిది? ఇది శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ ఆత్మారామ చిదానంద రూప శివ. దీని యొక్క ప్రతిబింబం ఇది. అంటే కర్తాభోక్త అహంకార రూపేణ. ఇవి మూడు ఈ యొక్క శుద్ధ చైతన్యం నుండే సంకల్పం కలిగింది. అహం బహుశ్యాం ప్రజా ఏయేతి సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేత. ఉపనిషత్తులు, వేదాలు. అక్కడ నుండి దీని యొక్క రిఫ్లెక్షన్తో మూడు గుణాలు, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, సత్వ రజ తమో గుణాలు, మూడు లోకాలు, సకల సృష్టి అంతా. అయితే ప్రతి ఒక్క రూపములోనూ శుద్ధ చైతన్యమే ఈ యొక్క ప్రతిబింబ రూపంగా ప్రవేశించారు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. శ్రీనివాస్ గారు ఈ యొక్క ధ్యాన మందిర సత్సంగ భవనం కట్టారు, దాంట్లో ప్రవేశించారు. అలా కాకుండా ఈ యొక్క బకెట్లో వాటర్లో ఉంటుంది కదా, ఆ నీటిలో ప్రతిబింబంగా, అంటే సూర్యుడు ఉన్నాడు, 10 బకెట్లు ఉంటే 10 బకెట్లో కూడా ప్రతిబింబంగా ఉన్నట్టు. సూర్యుడు డైరెక్ట్ ప్రవేశించట్లే, ప్రతిబింబం. ఆ విధంగా సకల ప్రాణుల్లో ఉన్నది ఆ పరమాత్మ యొక్క రూపమే. కాబట్టి ఈ విధంగా ఈ శుద్ధ చైతన్యం మర్చిపోయి నేను దీనికి చెందినవాడిని కాదు, వీటికి చెందినవాడినని వీటితో కలిసిపోయి ఉన్నామన్నమాట. ఇలా ఉన్నాం మనం. ఇది మన పరిస్థితి. పరమాత్మ ఎక్కడో వైకుంఠంలో, కైలాసంలో, పరలోకంలో ఉన్నాడు. ఆయనకి మనము ప్రార్థన చెయ్యాలి. కానీ మనమంతా వీటికి అంటుకొని ఉన్నాం. ఏంటి? 3 గుణాలు, త్రిగుణాత్మకము, 3 లోకాలు, 3 శరీరాలు, అన్నిట్లో కూడా పంచకోశాలు, అన్ని రకాలు ఇటు ఉన్నాం మనం. అయితే ఇది ఎప్పుడు తాత్కాలికం, మారిపోతుంటుంది. కాబట్టి కింద మీద మనము తిరుగుతుంటాం. ఈ సర్కస్ చక్రం లాగా, రంగుల రాట్నం లాగా, ద జైంట్ వీల్. కిందకి మీదకి తిరగడం, దాన్నే సంసార చక్రం అంటారు. కాబట్టి ఎప్పుడైతే
ఈ యొక్క ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి సంఘటన, ప్రతి ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేస్తారో పరీక్షలోకాన్ కర్మచితాన్ వివేకవాన్ బ్రాహ్మణ నాస్తి అకృతం కృతేన అని మీకు వివేకం కలుగుతుంది. అప్పుడు వీటి నుండి విడిపోయి తన అహంకారాన్ని బెండయి అణిగి ఒనిగి వినయ విధేయతలతో తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని ఏదైతే గురువు ఉపదేశము ద్వారా, శాస్త్ర శ్రవణం మరణ నిధిధ్యాసనం ద్వారా నేను వీటికి చెందినవాడిని కాదు, నేను దీనికి చెందినవాడిని అని ఎప్పుడైతే ఇటు నుండి డైరెక్షన్ ఇటువైపు వస్తుందో, అంటే జీవ బ్రహ్మ ఐక్య స్వరూపము, అంటే బ్రహ్మ వేరు కాదు, జీవుడు వేరు కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. కుండ ఉన్నది, కుండ మనం ఏమనుకుంటాము, ఇప్పుడు కుండకి మట్టి ఉంటుంది కదా, మట్టి కుండ లోపల ఉందా, కుండకు బయట ఉందా మట్టి? చెప్పండి మీరు. మట్టి కుండ లోపల ఉందా, కుండ బయట ఉందా? ఎక్కడ ఉంది? అవునా? ఇప్పుడు కుండ మట్టిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కాశీ వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళాలా? చెప్పండి. హిమాలయాస్ ఇది బాగుంటుందేమో, ధ్యానం చేస్తే నేను మట్టి అని తెలుసుకుంటుంది కుండ. అలాగే ఉండదు. కాకపోతే ఇప్పుడు చెప్పండి, కుండకి మట్టికి ఎంత దూరము? కుండకి మట్టికి ఎంత దూరం? కుండ ఎంత సాధన చేస్తే మట్టిలో కలుస్తుంది, వెళ్ళి కలుస్తుంది మట్టిలో. నిజం, సేమ్ మనం కుండలాగా ఉన్నాం, మట్టి కుండలాగా. మన స్వరూపం శుద్ధ చైతన్యము మట్టి. మనమేం కుండ అనుకుంటున్నాము. మనకేమనుకుంటుంది, ఆ చైతన్యకి నాకు గ్యాప్ ఉన్నది, నేను సాధన చేసి 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 వెళ్ళి ఆ మట్టిలో కలుస్తాను కుండలాగా, ఆ చిదానంద రూపంలో కలుస్తానంట. కలవడాలు ప్రయాణాలు లేవు, ప్రయాణాలు ఏం లేవు. మీరు ఏదైతే భ్రమ భయాలు కోరికలు బాగా దట్టించుకున్నారో, బియ్యం బస్తాలాగా గుద్ది గుద్ది బియ్యం పోసి గుద్ది టైట్ అవన్నీ లూజ్ చేస్తే, అన్లోడ్ చేస్తే మీరెంత ఫ్రీగా ప్రకాశిస్తారు. మనకి శ్రీకృష్ణుడు తెలుసు కదా, ఆయన చేతిలో ఏముంటుంది? ఫ్లూట్ ఉంటుంది కదా, వేణు ఉంటుంది కదా. దాంట్ లోపల ఏమైనా అంత పదార్థాలతో దట్టిస్తారా, ఖాళీగా ఉంటుందా? ఎంత ఖాళీగా ఉంటే అంత దివ్యమైనటువంటి గానం వస్తుంది. మనం టైట్ ఉంచుతాం కదా, ఎక్కడ ఖాళీ ఉన్నా నింపేస్తాం లోపల. మన నుంచి కూడా దివ్యగానం ఎలా వస్తుంది చెప్పండి మీరేంటి నాకు. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివర్ధారి నిత నిత కరమాఖన చోరి గోపీ మనహారి. అంటే మనకి ఆ యొక్క వేణువు ఎలా ఉందో అది మన నిదర్శనం. అది చూసినట్టు మనకు గుర్తు రావాలి, ఓహో నాలో లోపల ఉన్నవన్నీ నేను ఖాళీ చేయాలి. అప్పుడే నా నుండి శ్రీకృష్ణుడు వేణువుతో దివ్యగానం పాడుతాడు. మన మనస్సు, అమ్మగారు చెప్పారు చాలా సాధన, మన మనసు పాలు లాంటిది. ఎలాంటిది? మన చుట్టూ ఏముంది? నీరు. ఈ ప్రపంచమంతా నీరే నిజానికి. కాబట్టి పాలు చిన్న గ్యాప్ వచ్చినా నీటిలో కలిసిపోతే లేదా? తర్వాత పాలు నీరు గుర్తించగలమా? మానాటి పరిస్థితి అదే. ఈ ప్రపంచంలో వెళ్ళి దూరాము, కలిసిపోయాము, బయటపడడానికి కష్టం. అర్థమవుతుందా? అయితే ఏం చేయాలి? ఆ ప్రపంచము జగత్ అనే నీటిలో కలిసే ముందు మన పాలని వెనక మరలించి తోడేసి చిలికి వెన్న తీసి వేడి చేసి నెయ్యిగా మార్చుకోవాలి. అప్పుడు నెయ్యి నీరు కలుస్తాయా? అంటే మీరు నెయ్యిగా మారిన తర్వాత సమాజంలో దిగాలి. ఈత వచ్చిన తర్వాత చెరువులో నదిలో దిగాలి. ఈత రాకుండా నేను దూకుతాను స్వామి, నేను దిగుతాను స్వామి అంటే మునిగిపోతారు ఈ జగత్ సంసార సాగరంలో. అందువలన పనసపండు వచ్చింది కదని వెంటనే కోసేయకూడదు, చెయ్యికి ఆయిల్ అన్నీ పెట్టుకొని చేయాలి. నది ఉన్నది కానీ దిగిపోకూడదు, నీరు ఉన్నది కాబట్టి స్విమ్మింగ్ నేర్చుకోవాలి. అదేవిధంగా సంసారంలో మీరు గృహస్థాసనలు ఉన్నారు, అందరూ సమర్థవంతంగా చేయాలంటే మీరెవరనేది ఒక స్పష్టమైనటువంటి ఒక జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈ సమాజం అంతా మీకు ప్లే గ్రౌండ్. జస్ట్ ప్లే యువర్ రోల్. సినిమా 2.5 గంటలు 3 గంటల సినిమా లాంటిది ఇదంతా. మనకి ఒక 60-70 సంవత్సరాల సినిమా ఇదంతా. ఇది జస్ట్ రోల్ ప్లే. ఇది తెలుసుకుంటే జీవితం తేలిక. 3 పువ్వులు
60 కాయలు, ఇక్కడ 6 కాయలు అంటారు ఈవిడ. మరి 54 ఇంకెవరికి ఇస్తారు? 3 పువ్వులు 60 కాయలు, 6 కాయలు. ఇప్పుడు పాతకాలం, వాళ్ళకి తెలియదు ఎక్కువ కాయలకు భయం. మనకి ఎంతైనా కావాలి, ఈ రూమ్ కాయలైనా మనకు ఓకే. కాబట్టి మీకు జీవితం తేలిక, ఆడుత పాడుత పని చేస్తుంటే లాహిరి లాహిరి లాహిరిలో ఇట్స్ లైక్ ఏ గేమ్. కానీ ఈ కిటుకు మీకు తెలియలేదు అనుకోండి, చాలా టెన్షన్, భయం, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్. అమ్మ ఊపిరి ఆడట్లేదు, ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి, నట్స్ వేయాలి, బైపాస్ సర్జరీస్. ఇవన్నీ ఎందుకు వస్తాయి? టెన్షన్ వలన వస్తాయి, భయం వలన వస్తాయి, కోరికల వలన వస్తాయి, కోరికలు తీరలేదని వస్తాయి, ఇతరుల నుంచి భయము, సెక్యూరిటీ. ఎల్ఐసి ఈజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ యోగక్షేమాలు ఎల్ఐసి తీసుకుంటుందా? శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, అనన్యశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహం. అక్కడి నుండి ఎల్ఐసి వాళ్ళు కాపీ కొట్టారు. యోగక్షేమం మేము చూస్తాం, మా దగ్గర కట్టని పాలసీ, మా దగ్గర కట్టని పాలసీ. ఎల్ఐసి కాపీ కొట్టింది గీత నుండి. మీకు తెలియదు ఇవన్నీ, చాలా సీక్రెట్లు, బయట చెప్పకూడదు. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ధన్యులు నిజాన్ని చెప్పడానికి. నేనేం చెప్పాలి లేదు, అమ్మగారు బాగా చెప్తున్నారు, అద్భుతంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి మనము ఆత్మస్వరూపం మనం చేరుకోవాలి, దర్శించాలి ఇప్పటికిప్పుడు ఇక్కడే. అంటే మనం 3 గేట్లు దాటాలి. ఈ శరీరం అనే మొట్టమొదటి గేటు. అంటే దీన్ని ఆరోగ్యంగా ఉంచుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, ఆసనాలు చిన్నవి వీలైనంత వాకింగ్ జాకింగ్ చేసుకొని, దీన్ని మంచి ఆహారం తీసుకొని, సాత్విక ఆహారం, పర్ఫెక్ట్, మితాహారం, హితాహారం, స్వేచ్ఛాహారం, స్వచ్ఛాహారం, సాత్విక ఆహారం, న్యాయార్జిత ఆహారం, ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే శరీరం అనేది ఫిట్గా ఉందనుకోండి, మీరు సాధన చేయగలుగుతారు. అమ్మా కాలు నొప్పులు, ముడుకు నొప్పులు, కడుపు నొప్పి, బ్యాక్ నొప్పి, బ్యాక్ పెయిన్, కుర్చీ మీద కింద కూర్చోదు. ఇవన్నీ చేస్తే నీ ధ్యానం ఎక్కడ ఉంటుంది? బ్యాక్ పెయిన్ దగ్గర ఉంటుంది, జాయింట్ పెయిన్ దగ్గర ఉంటుంది. ధ్యానం ఏమో అమ్మగారు చెప్తుంటారు, ధ్యానం వెళ్తుంది, దాని పని అది చేస్తుంది, ఆసనం చుట్టూ తిరుగుతుంటుంది. నీ మాత్రం ఎక్కడ ఉంటుంది దృష్టి. అందుకే శరీరం పర్ఫెక్ట్గా ఉండాలి. మనమేమో ఏదో పోటీలకి వెళ్ళక్కర్లే, పోటీలకి మీరేం వెళ్ళక్కర్లేదు ఎక్కడికి. మీ శరీరం మీకు సహకరించినట్టు ఉంటే చాలు. అంటే ఓ అరగంట పాటు కదలకుండా కూర్చోగలరా, అది మీ శరీరం ఓకే. అదే తప్ప నాకు ఎన్ని ఆసనం, స్వామీజీ మొన్న ఒక అమ్మగారు వచ్చారు, స్వామీజీ నేను ఒక 20 ఆసనాల వరకు నేర్చుకున్నా, ఇంక కొన్ని నేర్చుకోవాలనుకోండి. ఏం చేస్తావమ్మా, ఎక్కడ ప్రదర్శిస్తావా, ఒలింపిక్స్కి వెళ్తావా అన్న. ఒలింపిక్స్కి వెళ్తుంది ఆవిడ. ఎందుకు నీ ఆసనాలు మండిపోను? ఒక ఆసనంలో కనీసం ఒక అరగంట కదలకుండా ఉండగలవా? అది 10 నిమిషాలు ఉంటా, అంటే 20 నిమిషాలు కదలకుండా ఉండలేరు ఆవిడ. కూర్చొని ఆసనాలు వేసేస్తారు. ఆసనాలు సంతకెళ్ళి అమ్ముతారు ఆసనాలు. ఈ ఆసనం ఇంత, ఆసనం అవి కాదు మనకు కావలసింది. మీరు కూర్చున్న స్థానంలో కదలకుండా ఒక 15 నిమిషాల పాటు ఉండగలరా, మీరు ఆసన సిద్ధించినట్టే. ఆసన సిద్ధి అంటారు దాన్ని సిద్ధాసనం, సుఖాసనం, వజ్రాసనం, ఏ ఆసనం ఏదో ఒకటి కదలకుండా ఉండాలి. నమ్మది నేను కింద కుర్చీ మీద కూర్చున్న కదలకుండా ఉండాలి. అది కావాలి మనకి. ఈ విధంగా చేస్తే అప్పుడు మీ శరీరం నుంచి పై ధ్యాస ఉండదు, మనకి ఐడెంటిఫికేషన్. ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. శ్వాస దాన్ని పట్టుకుంటారనుకోండి, మీ మనసు మీకు దొరుకుతుంది. ప్రాణబంధనాలీయతే మనా జాల పక్షివ రోధ సాధనం రమణ మహర్షి చెప్పారు ఉపదేశారంలో. కాబట్టి ఉపనిషత్తులు ఉన్నాయి ఇవి. రమణ మహర్షి కొత్తగా ఏం చెప్పలేదు, ఒక ముక్క కూడా చెప్పలేదు ఆయన. వివేకానంద స్వామి కూడా ఆయన ఎప్పుడు ఆయన ఓన్గా ఒక్క వాక్యం కూడా చెప్పలే, అన్ని ఉపనిషత్తులే. మనం ఏమనుకుంటాము, ఉపనిషత్తులు మనకు తెలియదు కదా, అన్నీ రమణ మహర్షి చెప్పాడు, అన్ని వివేకానంద చెప్పాడు, అన్ని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ఏంటి, ఉపనిషత్తులే చెప్పాడు ఆయన కూడా, ఆయన స్వయంగా ఏం చెప్పలే. కాబట్టి ఉపనిషత్తులు బ్రహ్మ విద్య. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే మీరే. మళ్ళీ ఎక్కడో కాదు, మళ్ళీ ఎత్తకండి పైన ఆకాశంలో మేఘాల్లో. నాకు ఈశ్వరుడు దర్శనం వచ్చి ఏంటి మేఘాల్లో, అవి కుదరదు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ తపస్సు, ఈ సాధనకి అనుకూలమైన పరిస్థితి, వాతావరణం. అంటే పరిస్థితులు మార్చడానికి మనం ప్రయత్నిస్తాం, కానీ పరిస్థితుల్లో ఏం మార్పు చేయక్కర్లే, మన మనస్థితి మార్చుకుంటే చాలు, పరిస్థితి ఆటోమేటిక్ మారుతుంది. కాబట్టి ఇక్కడ రామకృష్ణ తపోవనం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సాధనకి నేను అక్కడ చూడలేదు. అతిశయోక్తి కాదు, నిజం. ఇంత అద్భుతమైనటువంటి
ప్రాతకాలంలోనే 5 గంటలకి నిజంగా నేను ఋషికేశ్ వెళ్ళిన రోజుల్లో నా పక్కన ఒక స్వామి ఉండేవాడు. 2:45కి లేచేవాడు మార్నింగ్. నేను స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడేవాడిని లేవడానికి. నేను మహా కష్టపడితే 3:30 లేచేవాడిని. నిద్ర పట్టనిస్తేగా పావుతగా 3 లేచేవాడు ఆయన. గంగానదికి వెళ్ళి స్నానం చేసి గంగానీళ్ళు తెచ్చి విశ్వనాథ మందిరం ఉంటుంది అక్కడ పోయిన. నేనైతే 15 రోజులైతే నరకం అనిపించా లేవలేక. మనం ఎప్పుడు 8 గంటలు కదా మనం లేవడం, మన బ్రహ్మముహూర్తం 8 గంటలు. కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ఆయన 2:45కి లేవమంటే ఎంత కష్టమండి. కానీ మొదటి 10-15 రోజులు కష్టం ఉంటుంది, కానీ ఆ తర్వాత మీకు తేలిక అభ్యాసం అయిపోయి మీకు అలారంలు అక్కర్లేదు, ఆటోమేటిక్ 3 గంటలు లేచిపోతాను. ఆ తర్వాత నేను కష్టపడి 3 గంటలు లేవడానికి అక్కడికి వచ్చాను. నేను 3 గంటల కంటే ముందు లేవలే. కానీ అలాంటి అంటే అభ్యాసంతో ఏదైనా చేయగలరు. మీరందరూ కూడా ఈ ప్రపంచాన్ని అంతటా తీసుకొని మిక్సీలేసి జ్యూస్ చేసి తాగేంత శక్తి మన అందరిలో ఉంది. అనంతమైన శక్తి మన అందరిలో ఉంది. నిజం. ఇదేదో మిమ్మల్ని పొగడాలని ఏదో అతిశయోక్తి కాదు, నిజమే. ఎందుకంటే ఆ పొటెన్షియాలిటీ శక్తి అనంతమైన శక్తి. కానీ అది దాగి ఉంది, పడుకుంది. పడుకున్నప్పుడు సింహమైన ఏం చేస్తుంది చెప్పండి? సింహమైన ఏం చేస్తుంది? ఏమి చేయదు. ఉద్యమే నహి సిద్ధ్యంతి నహి కార్యాని మనోరథై నహి సింహస్య సుప్తస్య ప్రవిశంతి ముఖే మృగా. అంటే మనం ఉద్యమించి బయటికి నడుం బిగించి బయటికి వస్తే కానీ ఇలాగ ఊహలు చేస్తూ ఏం జరగవు. నేను ఊహ చేస్తున్నా అద్భుతమైన లంచ్, సూపర్ అంటే ఏం రాదు. వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వండాలి. ఉద్యమే నీ సిద్ధ్యంతి. ఊరికే ఊహలాకలు మనోరథాలతో ఏమీ జరగదు. ఎంత గొప్ప సింహమైనా పడుకుంటే ఎలాగ నోరుంటే జింకలు అన్నీ నోట్లు వెళ్తాయా? వెళ్ళవు. అర్థమవుతుందా? కాబట్టి మీ అందరూ కూడా ప్రయత్నించండి. ఆ ప్రయత్నంతోనే మీరు యోగులుగా ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ సన్యాసాలు అక్కర్లే, ఏమి యోగులుగా అక్కర్లే, ఏ గడ్డలు మేషాలు శిఖలు జడలు ఏం అక్కర్లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి మీ యొక్క జస్ట్ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే పాటించారో మీ కర్తవ్యాలు, మీ ప్రొఫెషన్, మీ జాబ్, మీ చదువులు చేసుకోండి. కానీ రెగ్యులారిటీ కావాలి. ఆపొద్దు. ఇక్కడ క్యాంప్ అయిపోయింది, అమ్మయ్య క్యాంప్ 15 రోజులు అమ్మగారు చంపేశారండి. మళ్ళీ మీరు మొదటికి వెళ్ళారనుకోండి, మళ్ళీ మొదటిగా తినడము, మొదటిగా పడుకోవడం, మొదటిగా చేయడం, దీని రిజల్ట్ ఏమి ఉండదు, 0. మనం కంటిన్యూ చేసుకోవాలి. ఆవిడ ప్రతి ఇంటికి రాలేరు కదా ఆవిడ చెక్ చేయడానికి. మీరు కంటిన్యూ చేసుకోవాలి, అప్పుడు రిజల్ట్ ఉంటుంది. కంటిన్యూస్గా ఏ వ్యక్తి అయినా సరే 42 రోజులు చేయకపోతే మార్పు రాదు మనలో. అంటారు చాలామంది డాక్టర్లు, ఎవరో యోగాసనాలు, మీకు రెండు రోజుల్లో 2 గంటల్లో మీ పొట్ట తగ్గిపోద్ది. 2 గంటలు మీకు 2 ఆసనాలు చెప్తాను, మీ పొట్ట తగ్గిపోద్ది. ఊరికే ఈ కథలు అవి. మీకు 2 గంటల్లో మీ పొట్ట తగ్గదు, 2 ఆసనాల్లో మీకేమీ జరగదు. దానికి అభ్యాసం అనేది ఒక 40 రోజులు చెయ్యాలి, ఒక మండలం పాటు. అప్పుడు మీలో మార్పు వస్తుంది. అర్థమవుతుందా? మంత్రాలు, చింతకాయలు, గారిడి విద్యలు అంటే పడకండి. సిద్ధులు, రిద్దులు, మహిమలు అంటే పడకండి. సిద్ధులు అంటే ఏమి ఉండవు ప్రపంచంలో. రమణ మహర్షి అన్నాడు, స్వప్నం కంటే గొప్ప సిద్ధులు ఏమి లేవు అన్నాడు. మీ సిద్ధులన్నీ స్వప్నంతో సమానం అన్నాడు ఆయన. స్వప్నం మనం సీరియస్ అవుతామా? అవును. కాబట్టి ఈ సిద్ధులు, మహిమలు, బాబాలు అంటే తిరక్కండి. నిజమైన తత్వం ఇదే. శంకరాచార్య అయినా, శ్రీకృష్ణ అయినా, వశిష్ఠ మహర్షి అయినా, యాజ్ఞవల్కి అయినా, మదాలస్ అయినా, శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్తితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్ర మదాల సల్లాపమవాచ పుత్రం. మదాలస్ ఒక అమ్మగారు పుట్టిన ప్రతి బిడ్డకి ఉయ్యాట్లేసి ఈ ఆత్మజ్ఞాన పాటలు, నువ్వు చిదానంద రూపవి, నువ్వు శరీరం కాదు, ఎందుకు ఏడుస్తున్నావు, నీ అజ్ఞానము అని ఉయ్యాల పాటలు అవి. మనమేంటి, ఏ తల్లి ఉయ్యాల పాటలు పాడదు. ఏ పాటలు పాడతారో వాళ్ళకి తెలియవు. కాబట్టి ఆ బిడ్డలందరూ కూడా బ్రహ్మనిష్ఠులు అయిపోయారు. ఆయన చివరికి అలా ఆయన బాధపడ్డాడు. రాజు మీ బిడ్డలందరికీ ఇలాగా అందరూ కూడా తపస్సుకి వెళ్ళిపోతే మరి రాజ్యానికి ఎవరు ఉంటారంటే లాస్ట్ ఒక బిడ్డకి చెప్పలే మానేసింది ఆవిడ. అప్పుడు ఆయనకు ఒక పేపర్ మీద రాశారు, ఒక తామరపత్రం మీద, నీకు జీవితంలో నీ సమస్యకు పరిష్కారం ఇంకెవ్వరి ద్వారా దొరకలేదు, నీ ద్వారా దొరకలేదు. అప్పుడు ఈ యొక్క ఇనుప పెట్టి తీసి ఇది చూడు, అంతవరకు చూడొద్దు, నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్పి ఆయన జీవితంలో కొన్నాళ్ళకి
రాజ్యభారం మోయలేక టెన్షన్లు పడి ఏవేవో విద్రోహాలు ఉంటాయి కదా, అప్పుడు అమ్మగారి మాట వినిపించింది, తల్లి మాట. వెంటనే టంకు పెట్టి తీసి ఇనపెట్టి తీసి చూశాడు. అప్పుడు మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మృత్యు నా శంక నా మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ అహం నిర్వికల్పో నిరాకార రూప విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం నా ముక్తి నా బంధ చిదానంద రూప శివోహం శివ. అప్పుడు ఆయన భయం పోయింది. వెంటనే తన బిడ్డలకి రాజ్యం అప్పగించి ఆయన చలో హిమాలయాస్. సో విషయం ఏంటంటే మనకు చిన్న ఇది తెలిస్తే చాలు, లేకపోతే పీటముడి పడిపోయి ముడియాడదు. కట్ చేయాలి. ఎందుకు నువ్వే టైట్ చేసావు దాన్ని. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఇక్కడ మీ అందరూ కూడా ఇక్కడ ఎంతమంది అయితే ఇక్కడ కుటీరాలు ఇంతవరకు తీసుకున్నా నాకు తెలియదు, కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి తపోవనం అనేది హిమాలయాల్లో ఉండే వాతావరణంగా ఇక్కడ నేను దర్శించినటువంటి ఈ వాతావరణం నాకు అది అనిపించింది. ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ప్రకృతితో మనము, ఎంత ప్రాణిక శక్తి అద్భుతం. కాబట్టి ఈ తపోవనం రామకృష్ణ తపోవనం అనేది మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఒక రామకృష్ణ మిషన్ లాగా, ఒక రామచంద్ర మిషన్ లాగా, ఒక చిన్మయ మిషన్ లాగా ఈ యొక్క రామకృష్ణ తపోవనం అనేది వృద్ధి చెందాలి, వర్ధిల్లాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికి కూడా శుభం కలుగుగాక. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే కొంతమంది మన కుటీరాలు తీసుకున్నారో అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి. అద్భుతమైనటువంటి సాధన, ఏజ్తో పని లేదు. ముఖ్యంగా వానప్రస్థులకు ఏమనుకుంటారంటే, ఇంకా వానప్రస్థులు రిటైర్డ్ పీపుల్ అంటే దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. ఇండైరెక్ట్గా దే గుడ్ ఫర్ నథింగ్. నో, దే ఆర్ ద రియల్. ఎందుకంటే సాధక బాధకాలు చూశారు, అన్ని అనుభవాలు చూశారు. వారి అనుభవం చాలా అవసరం సొసైటీకి. కానీ ఇప్పుడు అందరూ కూడా రిటైర్డ్ పీపుల్ అంతా దేనికి పనికిరాక న్యూస్ పేపర్కి పరిమితం అయిపోయారు. కాబట్టి ఇక్కడ వానప్రస్థ ఆశ్రమం పెట్టడం కూడా చాలా ఆనందం. చాలామంది ఆశ్రమాల్లో వానప్రస్థ ఆశ్రమం ఉంటుంది. ఎలా ఉంటుంది? వృద్ధాశ్రమంలా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను చూసేసరికి నిజంగా నేను భయపడ్డా. మన వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు వానప్రస్థులు గృహస్థులు ఉంటారని అన్నారు. నేను అనుకున్నా, గృహస్థులు అంటే ఇంటి దగ్గర వాళ్ళని పెంచలేక పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం డబ్బులు ఇచ్చి ఆశ్రమంలో పడేస్తారు. అలా పెట్టారా ఏమని చూసారు. మిమ్మల్ని చూసారు, నాకే ఆశ్చర్యం వేసింది. అద్భుతం. ఇక్కడ వానప్రస్థాశ్రమం అంటే వృద్ధాశ్రమం కాదు, నిజమైన తపస్సు కేంద్రం ఇది. అందుకే మన యొక్క సనాతన ధర్మము బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, తరువాత వానప్రస్థాశ్రమం అంటే ద్రవ్య పదార్థాలు ఏమీ లేకుండా ఉపాసన, జపము, తపస్సు వీటి కోసం పెట్టింది వానప్రస్థాశ్రమం. మనం ఏం చేశాము? దేనికి పనికిరాని ఆశ్రమంగా మనం తయారు చేశాము. కానీ ఎలాగైతే ఏ దృష్టితో ఋషులు పెట్టారో ఆ విధంగా ఇక్కడ శ్రీనివాస్ గారు నడుపుతున్నారంటే మరోసారి మీరు అందరూ కరతాల ధ్వనులతో శ్రీనివాస్ గారిని మీరు అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మాటలు చెప్పడం తేలిక, వినేవాడు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మైక్ పట్టుకొని. కానీ ఒక యాక్షన్ రూపంలో చూపెట్టాలి. ఇట్స్ ఎ ప్రాక్టికల్. కాబట్టి ఆయన మనకి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మనం ఎంత అభినందించినా తక్కువే. కానీ మీరు అభినందించక్కర్లేదు, మీరు క్లాప్స్ కొట్టక్కర్లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది దైవ సన్నిధి, ఇది తపోభూమి, ఇది దేవభూమి. ఆ దృష్టికోణంతో మీరు ఇక్కడ మెలిగితే చాలు. అదే ఆయనకి మనం ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్, అభినందనలు. అంతే తప్ప ఎదుటివారిని ముఖస్థుతి కంటే వారికి ఏదైతే శ్రేయస్సో హితమో అది చెయ్యాలి. స్వామీజీ వచ్చారు, దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వకుండా స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, నాకు ఈ డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎవరికి కావాలి? కాలు మీద పడిపోవడం ఇవన్నీ ఎవరికి కావాలి? మంచినీళ్ళు కావాలి. అంటే అర్థం ఏంటి? ఎదుటివారికి ఏది అవసరం అది మనం చెయ్యాలి. మిగతా ఈ యొక్క గారిడి విద్యలు, బురిడి కొట్టించడాలు, పిల్లి మొగ్గలు ఇవన్నీ మనకు అక్కర్లేదు. కాబట్టి ఈ తపోభూమి అనేది తపోవనం అని సాధారణంగా ఎవరు పెట్టరు. నిన్న ఒక అమ్మగారు వచ్చారు, బ్రహ్మ విద్య ఆశ్రమం. ఆ బ్రహ్మ విద్య ఆశ్రమం అని కానీ తపోవనం అని కానీ చాలా రేరు. నేను హిమాలయాల మధ్యలో ఉంటే తపోవనం ఒకటి ప్లేసు, దానికి వెళ్ళడం చాలా కష్టం. మీలో ఎవరు వెళ్ళారో లేదో నాకు తెలియదు. నేను 2 సార్లు వెళ్ళా, అక్కడ ఉన్నా. చాలా కష్టం, ఆక్సిజన్ కూడా ఉండదు. అక్కడ జీవించడమే తపస్సు, ఏమి చేయక్కర్లే.
జీవించడమే తపస్సు. కాబట్టి మీ అందరు ధన్యులు. ఒకసారి ఇది ప్రాతకాలం కాబట్టి అమ్మగారు రాఘవమ్మ, అంతేనా? ఏంటమ్మా? రాఘవమ్మ. రాఘవమ్మ గారు చూడండి, ఆవిడ ఈ టైంలో ఏదో ముని మనవలకో ఎవరికో బేబీ సీటర్ మన వాళ్ళు వాడతారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిలుస్తారు. ఈవిడేమనుకుంటుంది, అమ్మయ్య మా బాబు మా మనవడు అమెరికా పిలిచాడంటారు. అక్కడికి వెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి బిడ్డలో పెడతారు మన వాడిలో, నువ్వు అక్కడ ఉండు, బేబీ సీటర్. కాబట్టి అది కాకుండా ఆ అమ్మగారు ఎంత ఓపికతో చూడండి, ఆవిడ ఎంతూజిజం, ఎంత ఎనర్జెటిక్గా మిమ్మల్ని ఒక రకంగా ఒక చిన్నపిల్లలకి డ్రిల్ మాస్టర్ లాగా ఒక ఊపుతున్నారు ఆవిడ నేను వచ్చేసరికి. కాబట్టి ఆవిడ మనం చాలా అభినందించాలి. ఎందుకంటే ఆ అమ్మగారు ఈ శ్రద్ధాభక్తితో ఆవిడ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి చేయకపోతే మనం చేయగలుగుతామా? మనం అనుకుంటాం మనం ఇంట్లో చేసుకోవచ్చులే, మన రూమ్లో చేసుకోవచ్చులే, ఏం జరగవు పనులు. మనం 5 గంటలు లేవాలంటే చాలా కష్టం. ఇంట్లో అలారం పెడతాం కానీ అలారమే మన పని మందే. ఇవేమి కుదరవు. కాబట్టి ఈ విధంగా మీరు స్పిరిచువల్ క్యాంప్స్, ఆధ్యాత్మికమైనటువంటి క్యాంప్స్ పెట్టండి. నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. నేను మీకు అందుబాటులో లేకపోయినా ఫోన్ ద్వారానే కలపండి. నేను హిమాలయాలు ఋషికేశ్లో ఉండొచ్చు, ఉత్తరకాశీలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు, గుంటూరులో ఉండొచ్చు, పొన్నపల్లిలో కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. విషయం ఏంటంటే నేను మీకు ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినటువంటి అన్ని రకాల సాధనలో కూడా నేను వెళ్ళి వచ్చా బయటికి. ఇది మీకు చెప్తాను ఇండైరెక్ట్గా. అంటే మీరు అనుకోవచ్చు, ఈ స్వామీజీ కుండల యోగ ఈయన తెలియదేమో, చక్రాలు ఈయన తెలియదేమో, మీరేం అలాగ అనుకోక్కర్లేదు. ఇవన్నీ చూసి అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే బ్రహ్మ విద్య, ఆత్మ అన్వేషణము. అదే రమణ మహర్షి, నేను ఎవరనేది ఎంక్వైరీ స్టార్ట్ చేయి, అన్వేషణ స్టార్ట్ చేయి. నువ్వనేది నీ స్వరూపం మారనిది, ఈ చూస్తున్న మారినంతా నువ్వు కాదు అని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అదే భగవద్గీత. మీరు భగవద్గీత పట్టుకోండి, మీ జీవితం దివ్యమైపోతుంది. అది ఒక గొప్ప జగద్గురువు, అది ఒక గొప్ప ఈశ్వర వాక్కు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క క్యాంపులో నాకు ఒక అర్ధగంట పాటు మాట్లాడమని మన శ్రీనివాస్ గారు అడిగారు. నేను ఎక్కువ టైం తీసుకున్నాను, నాకే భయం వేస్తుంది. కాబట్టి ఇక నేను కన్క్లూడ్ చేస్తా. కన్క్లూడ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, దీనికంటే ముందు కానీ, తర్వాత కానీ ప్రాతస్మరమని 3 శ్లోకాలు ఉంటాయి. ఒక్క శ్లోకము ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఆ శ్లోకం చదువుకొని ఒక 2-3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాల లోపు కదలకుండా కేవలము మీ యొక్క శరీరం నుండి ధ్యాస నుండి శ్వాసకి, శ్వాస నుండి మీ యొక్క బ్రుకుటి మధ్య నుండి మీ హృదయస్థంలోకి ధ్యాస పెడుతూ కేవలం నకించిదపి చింతయేత్, ఏమి ఆలోచన లేకుండా వచ్చినవన్నీ కూడా నేను కాదు అని సాక్షిగా ఉండడం అనేది మీరు నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చేత్సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. ప్రాతకాలం లేచిన వెంటనే మీరు బెడ్ మీద కూర్చున్నా పర్వాలేదు, నేను బ్రష్ చేయలేదు, నేను స్నానం చేయలేదు, వీటికేం సంబంధం లేదు. బెడ్ మీద లేచిన వెంటనే బెడ్ మీద కూర్చుంటే మీరు రాత్రి అలసిపోయి ఉంటారు. మీకు నిద్రలో ఆ యొక్క రజోగుణము తమోగుణం పోయి సత్వగుణంలో ఉంటారు రిలాక్స్డ్గా. ఆ సమయంలో జస్ట్ 5 నిమిషాల లోపే నా హృదయంలో, నా గుండె చప్పుడు వెనక ప్రకాశిస్తున్న ఆత్మ చైతన్యాన్ని నేను స్మరిస్తున్నాను. అదే సచ్చిత్ ఆనంద స్వరూపము. ఆ ఆత్మస్వరూపాన్నే ఋషులు, పరమహంస యోగులు కూడా దర్శించి బ్రహ్మానందం, తుర్యానందం పొందుతున్నారు. అది ఎక్కడో లేదు. జాగ్రత్త అవస్థకి, స్వప్నావస్థకి, గాఢ నిద్రకి, 3ంటికి ఆధారంగా ఉంటూ, సాక్షిగా ఉంటూ, 3 లేనప్పటికీ మిగిలి ఉంటుంది తురీయంగా. అంటే మార్నింగ్ సినిమా ఆడింది, సినిమా అయిపోయింది, తెర ఉన్నది అక్కడే ఉన్నది. మళ్ళీ మ్యాట్నీ షో ఆడుతుంది, మ్యాట్నీ షో అయిపోయింది, మళ్ళీ తెర అక్కడే ఉన్నది. మళ్ళీ నైట్ షో ఆడుతుంది, నైట్ షో కూడా సినిమా అయిపోయింది, తెర అక్కడే ఉంది. ఈ 3 షోలకి ఆధారంగా తెర ఉన్నది. 3 షోలు అయిపోయిన తర్వాత కూడా తెర ఉన్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే సినిమాలు ఆడిన తర్వాత ఈ 3ంటికి ఆత్మ
స్క్రీన్ లాగా ఉన్నది. ఈ మూడు అయిపోయినప్పుడు కూడా స్క్రీన్ ఉంటుంది. అదే ఆత్మ, అదే నిత్యము, శాశ్వతం, సనాతనము, సర్వవ్యాపి, అదే బ్రహ్మ. ఆ బ్రహ్మే నేను. అహం బ్రహ్మాస్మి. ఇది మీరు చేయాల్సినటువంటి తపస్సు. ఇంతకు మించిన తపస్సు నా భూతో నా భవిష్యత్తు, సకల శాస్త్రాల సారము, గీత, ఉపనిషత్తులు, యోగ ఏదైనా మీరు తీసుకురండి. ఇదే ఒక్కటే సారం. కాబట్టి ఈ సారము మీ అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని, మీ అందరూ కూడా ఆత్మస్వరూపులుగా అనుభూతి చెందాలని, మీరు ఈ పుట్టుగా, ఈ మరణాలు సంబంధించినటువంటి ఈ డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు, ఈ ఆధార్ కార్డు డీటెయిల్స్ మీరు కారని, మీరు ఆత్మస్వరూపులని తెలుసుకొని, ఈ జన్మ నుండి ఇప్పుడే జన్మ లేదు, ఇక పునర్జన్మ గురించి అసలు ఆలోచనే వద్దని మీ అందరూ మరోసారి మనవి చేస్తూ, హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.